ఏమీ నిలకడలేని ఆటతనం అండి బాబు. మొన్న పెర్త్లో మ్యాచ్ గెలిచామనే ఆనందం ఎంతో కాలం ఉండేటట్లేదు. 1-1తో ఈక్వల్ అవుతుంది అన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట. 150 పరుగుల లీడ్తోని 157 పరుగుల లీడ్తోని ఆస్ట్రేలియా అనేది కొనసాగుతుంది. సో మనమా 105కి 5 కీలకమైనటువంటి వికెట్లు కోల్పోయినాం. స్క్రీజ్లో ఇప్పుడు మనకి మన పంతను తర్వాత మన రితీష్ రెడ్డి గారు ఉన్నారు. వీరు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. వీరు ఏదైనా అద్భుతం జరిగి బ్యాటింగ్ అనుకూలించే పిచ్లాగా మారినట్లయితే మాత్రం టీమిండియా మంచి స్కోరే వాళ్ళకి మనం ఇవ్వచ్చు అనమాట. కానీ చెప్పరాం 5 వికెట్లు దనదన 2 ఇన్నింగ్స్లో కోల్పోతుంటే నేనైతే మ్యాచ్ చూసినంతసేపు చూస్తూ ఉండిపోయానండి. పింక్ బాల్ కూడా అంటే కొంచెం కొత్తగా ఉంది కదండి. నాకు కూడా మనం చూసే వాళ్ళకే మనకు కొత్తగా ఉందంటే ఆ ప్లేయర్స్కి ఏ విధంగా ఉంటుంది చూడండి. అక్కడ చూడండి మనకి ఎలా కనిపిస్తుందో బాల్ అది. అంటే అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ ఒక్కసారి నిరాశపరచడం అయితే మనం చూసాం. మరి ఎందుకో కన్సిస్టెన్సీ అనేది ఇద్దరు కూడా కోల్పోతున్నారనమాట. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా చేంజ్ చేయడానికి టీమిండియా సాహసిస్తుందా అనేది కూడా ఆలోచించాలి. అంటే ఒక్కొక్కసారి ఓపెనర్గా కాకుండా రోహిత్ గారు ఫస్ట్ రన్లో రావడం లేదా సెకండ్ రన్లో రావడం, అలాగే విరాట్ కోహ్లీ కొంచెం థర్డ్ డౌన్ కాకుండా ఫోర్త్ రన్లో రావడం అలా. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ అనేది 5th డౌన్ వరకు ఉంటుంది కదండి. అక్కడ వరకు ఇప్పుడు పంతను వీళ్ళు ఆడుతున్నారు చూడండి, రితీష్ రెడ్డి. సో వాళ్ళని కొంచెం ముందు తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉండొచ్చు అని చెప్పి ఒక ప్రముఖమైనటువంటి రంజీ ట్రోఫీ ఒకప్పుడు ఆడినటువంటి ఒక మాజీ ఆటగాడు ఈరోజు చెప్తూ ఉంటే నేను నిజమే కదా అనుకున్నాను. ఎందుకంటే గ్రౌండ్లో వాకింగ్కి వెళ్ళినప్పుడు తను కూడా వస్తుంటాడనమాట. ఒకప్పుడు ఆంధ్ర టీంకి ఆడేవాడు అనమాట, రంజీ ట్రోఫీ ఆడేవాడు ఆయన. అంటే ఒపీనియన్ చేంజ్ చేయడం వల్ల కూడా బెనిఫిట్ అనేది ఉండొచ్చు కదా. సో అద్భుతం జరిగితే తప్ప అడిలేడ్ టెస్ట్ మ్యాచ్ అయితే భారతీయ చిత్రం చెడిపోయింది అనిపించింది. ఈరోజు మాత్రం ట్రావిస్ హెడ్ వర్సెస్ సిరాజ్ మధ్య కొంచెం మాట యుద్ధం జరిగిందా లేదా ఉద్రిక్త పరిస్థితి. ఎందుకంటే అదే ఓవర్లో 6-4 కొట్టినటువంటి ఒక బ్యాట్స్మెన్ని అవుట్ చేసినటువంటి బౌలర్ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఇది ఆటలో సహజమేనండి. ఇద్దరు ఆటగాళ్ళు కూడా ఐపీఎల్లో చక్కగానే ఆడుతుంటారు. చూడాలి మరి.